హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మసాలా మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందు నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఈ శనగపిండి మనకి 7 బజ్జీల దాకా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను వాము తీసుకొని దాన్ని 2 అరచేతుల మధ్యలో వేసుకొని ఇలా లైట్‌గా ఇలా ప్రెస్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కలర్ కోసం ఒక పావు స్పూను పసుపు, అలాగే కారము పావు స్పూను, చిటికెడు ఇంగువ, సాల్ట్ టేస్ట్‌కు సరిపడినంత తీసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇలా మొత్తంలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ ఉండలు లేకుండా దీన్ని బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ మొత్తం మనం ఒకేసారి యాడ్ చేసేసినట్లయితే పలచగా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ థిక్‌నెస్ చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు మరీ థిక్‌గా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని తయారు చేసుకోవాలి. దీనికోసం నాకు ఇక్కడ 3/4 కప్పు వాటర్ పట్టిందండి. ఇప్పుడు మనము కర్రీలోకి స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను సోంపు, 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే అటు ఇటు కదిలిస్తూ డ్రైగా రోస్ట్ చేసేసుకోండి. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకుందామండి. ఇక్కడ నేను ఇది చల్లారిపోయింది, దీన్ని మిక్సీ జార్లో తీసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా పలుకులు మనకి తెలుస్తూ ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే చక్కగా రోట్లో దంచుకుంటే మనకి ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. చూడండి ఇలా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పొటాటోస్ని నేను ఉడికించి పెట్టుకున్నానండి. 6 పొటాటోలని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి తీసుకున్నాను. ఇది మనకి చిన్నవిగా ఉన్నాయి కదా, నేను 6, 7 తీసుకున్నాను. ఇవి మనకి ఉడికిన తర్వాత పైన ఉన్న పీలంతా తీసేసి చేత్తోటి కానీ లేకపోతే ఇలా ఫోర్క్ తోటి కానీ వీటిని స్మాష్ చేసుకోవాలి. వీటిని ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మనకి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ఆవాలు, 2 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే అల్లాన్ని కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 స్పూన్ వరకు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని కూడా అలాగే బాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని అది కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ మనం అన్నీ విడివిడిగా తీసుకున్నాం కదా, లేకపోతే ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి 3 కూడా కచ్చాపచ్చగా మిక్సీ వేసుకొనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, దాన్ని యాడ్ చేస్తున్నాను. దాన్ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇది కూడా ఆయిల్లో ఒక్కసారిలా మిక్స్ చేసుకోండి. ఇది యాడ్ చేయటం వల్ల మనకి కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే కారము 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఇది కలర్ వస్తుంది కానీ మరి ఎక్కువ కారం ఉండదు. ఇక మీ టేస్ట్కు సరిపడినట్లు 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, దాన్ని యాడ్ చేస్తున్నాను. పొటాటో కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో నేను ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని మరి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ ఆమ్చూర్ పొడి వేస్తున్నాను. ఆమ్చూర్ పొడి కానీ లేకపోతే లెమన్ అయినా కూడా ఒక అరబద్ద లెమన్ అయినా కూడా పిండుకోవచ్చు. 1/2 స్పూన్ ఆమ్చూర్ పొడి వేసాను. ఆమ్చూర్ పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చివరగా ఇందులో నేను ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి ఆనియన్స్ వేసుకుంటున్నానండి. వీటితో పాటు కొత్తిమీరను కూడా చిన్న పీసెస్ లాగా చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మనం ముందే వేసి మగ్గించుకోవటం కన్నా ఇలా చివర్లో యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అక్కడక్కడ పచ్చి ఆనియన్స్ తగులుతూ ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి. ఆనియన్స్ వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము దీన్ని
మిర్చిలో ఫిల్ చేసేసుకుందాం. సో, ఇలా కర్రీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి ఇది చల్లారుతుంది. ఇక్కడ నేను లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. మనకి లోపల కర్రీ అంతా కూడా స్టఫింగ్ వెళ్ళాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. మరి పొడవు ఎక్కువవి కాకుండా కొంచెం సైజు మీడియంగా చూసి తీసుకోండి. వీటిల్లో మనకి బాగా అంటే కొంచెం కలర్ డార్క్‌గా ఉన్నవి కూడా ఉంటాయి. ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము కర్రీని ఫిల్ చేసేసుకుందాం. లోపల అంటే పై భాగం వరకే కట్ చేసుకోండి. మొత్తం కింద వరకు కాకుండా పై లేయర్ వరకే ఇలా కట్ చేసుకొని లోపల విత్తనాలు ఏమైనా ఉంటే తీసేస్తున్నాను. ఈ లావు మిరపకాయల్లో ఎక్కువ విత్తనాలు ఉండవు. సో, ఇలా అన్నిట్లో నేను ఉన్న కొన్ని కూడా తీసేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈలోపు కర్రీ మనకి చల్లారిపోయి ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం కర్రీ తీసుకొని మిర్చి లోపల మొత్తం అంతా లోపల వరకు వెళ్ళేలాగా చక్కగా ఫిల్ చేసేసుకుందాం. అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం లోపలి వరకు కూడా ఫుల్‌గా కర్రీతో నింపేసేయండి. ఇలాగే మొత్తం అన్ని కాయల్ని కూడా ఈ కర్రీ స్టఫింగ్ అంతా పెట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! పైపూత. దాంట్లో నేను ఇందాక వంట సోడా వేయలేదు. వంట సోడాకి బదులుగా మనకు చక్కగా ఇలా పొంగి రావడం కోసం ఇందులో మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుంటాం కదా! ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అది ఒక 2 స్పూన్లు మనము ఈ పిండిలో యాడ్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి గుల్ల గుల్లగా బాగా పొంగి వస్తాయి. వంట సోడా లేనప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా బీట్ చేస్తే పైకి లైట్‌గా మనకి నురగలాగా వస్తుంది. ఇంకా కలర్ కూడా చూడండి. ఇందాకున్న కలర్ కన్నా కూడా ఆయిల్ వేసాక చేంజ్ అయింది. ఇలా ఈరోజు మనం హాట్ ఆయిల్ వేసి ట్రై చేస్తున్నాం. ఇలా మనం పైపూత రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క బజ్జీ మనకి పెద్దవిగా ఉన్నాయి కదా! సో, మొత్తం ఫుల్‌గా మునగకపోతే ఇలా స్పూన్ తోటి ఇలా పైన ఫిల్ చేసేసుకొని ఆయిల్‌లో వేస్తున్నానండి. ఫ్లేము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందాం. ఈ బజ్జీలు మనకి 2 వైపులా కాలి చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని బయటకు తీసేసుకోండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. చూడండి, టచ్ చేస్తే మన చేతికి కూడా అసలు ఆయిల్ అవ్వట్లేదు. అంతేనండి. రాజస్థానీ మసాలా మిర్చి బజ్జీ తయారైపోయింది. వేడివేడిగా తినేయటమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.